హైదరాబాద్ సంధ్యా థియేటర్లో పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనలో నటుడు అల్లు అర్జున్ని చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేయడంతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ చనిపోగా ఆమె కుమారుడు శ్రీతేజ తీవ్రంగా గాయపడ్డాడు. అల్లు అర్జున్ పై నమోదు చేసినటువంటి BNS 118 సబ్సెక్షన్ 1, 105 సెక్షన్ల కింద ఏడాది నుంచి 10 ఏళ్ల వరకు శిక్ష పడే అవకాశాలున్నాయని పోలీసులు ఇప్పటికే తెలిపారు. ఇక అల్లు అర్జున్ థియేటర్కు వచ్చిన సమయంలో భద్రతా పరంగా జాగ్రత్తలు తీసుకోనందుకు థియేటర్ యాజమాన్యంపై కూడా వివిధ సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఇప్పటికే 3 అరెస్ట్ చేశారు. పోలీసుల తీరుపై అల్లు అర్జున్ అసహనం వ్యక్తం చేశారు. ఉన్న పళంగా పోలీస్ స్టేషన్కు రమ్మంటే ఎలా అంటూ ప్రశ్నించారు. డ్రెస్ మార్చుకునే అవకాశం కూడా ఇవ్వరా అని నిలదీశారు. ఇక పోలీసులు బెడ్రూమ్ వరకు వస్తారా అని అల్లు అర్జున్ ప్రశ్నించారు. మరోవైపు అల్లు అర్జున్ అరెస్టుతో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. అక్కడికి అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్, అల్లు అర్జున్ మామ కె చంద్రశేఖర్ రెడ్డి వెళ్లారు. చిక్కడపల్లి PS నుంచి అల్లు అర్జున్ వైద్య పరీక్షల కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఇంకోవైపు అల్లు అర్జున్ ఇంటికి అభిమానులు భారీగా చేరుకుంటున్నారు. అక్కడ బన్నీ ఫ్యాన్స్ ను పోలీసులు చెదరగొడుతున్నారు. ఇక ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ ఇప్పటికే అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించారు. బుధవారం పిటిషన్ ఫైల్ చేశామని అల్లు అర్జున్ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. అత్యవసర పిటిషన్గా విచారించాలని హైకోర్టును కోరారు. అత్యవసర పిటిషన్ ఉదయం 10:30కే మెన్షన్ చేయాలి కదా అని హైకోర్టు ప్రశ్నించడం జరిగింది. క్వాష్ పిటిషన్ వేశామని పోలీసుల దృష్టికి తీసుకువెళ్లామని అల్లు అర్జున్ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి తెలిపారు. ఇప్పుడు నెగిటివ్ చేస్తున్న కొత్త ఏం కాదండి. మీకు తెలియదా అల్లు అర్జున్ గారు మీరు ఎంత ట్రోల్ చేస్తున్నారు, ఎంత నెగిటివ్ చేస్తున్నారు. ఎలక్షన్స్కి వెళ్ళినప్పుడు కానీ సొంత అభిప్రాయాలు ఎవరికైనా ఉంటుందండి. ప్రతిసారి ఇప్పుడు ఒకళ్ళ పేరు చెప్పుకోవాలని అవసరం లేదు కదా. సంజయ్ రెడ్డి ఇష్యూలో ఎవరిది మిస్టేక్ అంటారు? ఎవరిది యాజమాన్యం మిస్టేక్ అంటారా, హీరో గారు రావడం మిస్టేక్ అంటారా, ఫ్యాన్స్ తోపు సాట్లో చేయడం వల్ల అక్కడ ఆమె మృతి చెందడం అంటే ఎవరిది మిస్టేక్ అంటారు? మిస్టేక్ అంటే ఇప్పుడు ఎవరిని తప్పు పట్టడానికి లేదండి. హీరో గారు ప్రతి ఇయర్ వస్తారు. సో ఈసారి చెప్తున్నాను, అదే చెప్తున్నాను కదా. ఎందుకు తప్పు పట్టాలంటే సడన్ గా హీరో గారు వచ్చి కొత్తగా ఎప్పుడు లేదు ఇప్పుడు వచ్చా ఒక చెప్పింది వినండి. మీరు అడిగారు క్వశ్చన్, దాని తర్వాత నాకు అడిగితే నేను జవాబిస్తా. సో ప్రతి ఇయర్ వస్తున్నారు ఆళ్ళ. ఇంకోటి ఎందుకు తప్పు పడ్డది అన్నాడు కదా. ఇప్పుడు ఒక టికెట్ ఉంది, సినిమా హాల్లో ఉంటది. ఎన్ని టికెట్లు ఉంటాయండి? 100 టికెట్లు ఉన్నాయనుకో, 100 మంది ఎవరైతే టికెట్ తీసుకుంటారు కదా వాళ్ళనే పర్మిషన్ లోపల రానిస్తారు కదా. అల్లు అర్జున్ రాకనే ముందే పోలీసులు నన్ను కూడా కొట్టారు. నేను సెలబ్రేషన్ చేసుకున్న పతాకం గుంజుకున్నారు. సెలబ్రేషన్ చేయాల్సిన అక్కడ పేపర్స్ అన్ని తీసుకున్నారు. ఆల్రెడీ పోలీసులు వచ్చేసారు కదా, అక్కడ కంట్రోల్ చేస్తున్నారు కదా. మరి ఎందుకు కంట్రోల్ చేయలేకపోతే? ఇంకోటి ఒక హీరో వచ్చినప్పుడు ఫస్ట్ డే చిన్న పాపని తీసుకుని వస్తారు ఎవరన్నా. జరగాలి రైట్. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ అరెస్ట్కి సంబంధించి కూడా వైద్య పరీక్షలు అవి కూడా ఆ దిశగా కూడా ఏర్పాట్లు చేసిన క్రమంలో మరోవైపు అల్లు అర్జున్కి సంబంధించి సోమవారం వరకు అరెస్ట్ చేయకూడదంటూ కూడా పిటిషన్ కూడా వేసినట్టు తెలుస్తోంది. అసలు దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందివ్వడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్. థ్యాంక్ యూ చందు. మొత్తానికి పుష్ప 2 రిలీజ్ సందర్భంలో జరిగిన ఏదైతే తొక్కిసలాటకు సంబంధించి కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్ అయితే చిక్కడపల్లి పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. అక్కడ ముఖ్యంగా అల్లు అర్జున్ ఇంటి దగ్గర చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ అదుపులోకి తీసుకుని నేరుగా ప్రస్తుతం చిక్కడపల్లి PSకి అయితే తీసుకొచ్చారు. ప్రస్తుతం మనం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ పూర్తిగా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే అల్లు అర్జున్కి సంబంధించి పూర్తిగా ఏదైతే భారీగా అభిమానులు ఇక్కడ చేరుకుంటున్న క్రమంలోనే ప్రస్తుతం పోలీసులు కూడా ఇక్కడ భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది.
జరిగింది. ముఖ్యంగా ఏదైతే పుష్ప 2 రిలీజ్ సందర్భంలోని ప్రీమియర్ షో వేసిన సమయంలోని ఏదైతే ఒక తొక్కిసలాట్లో ఒక మహిళ రేవతి అనే ఆమె మృతి చెందింది. అలాగే మరొక బాలుడు తీవ్రంగా గాయపడడంతో కూడా అతని పరిస్థితి కూడా చాలా సీరియస్ కండిషన్లో ఉన్న నేపథ్యంలోని ప్రస్తుతం చిక్కడపల్లి పోలీసులు అటు సంధ్యా థియేటర్ పై అలాగే ఇటు అల్లు అర్జున్ పై కూడా కేసు అయితే నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అల్లు అర్జున్ అయితే చిక్కడపల్లి పోలీసులు అయితే అదుపులోకి తీసుకుని నేరుగా చిక్కడపల్లి పిఎస్కి అయితే తీసుకురావడం జరిగింది. అలాగే మరొక పక్క ఈ కేసులోని ఇప్పటికే అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ అయితే ఫైల్ చేశారు. అలాగే దీనిపై ప్రస్తుతం లంచ్ మోషన్ పిటిషన్లోని ఏదైతే విచారణ జరపాలంటూ కూడా జస్టిస్ జవాడి శ్రీదేవి కోర్టులో మెన్షన్ చేసి ముఖ్యంగా నిరంజన్ రెడ్డి అలాగే అశోక్ రెడ్డి ఇద్దరు కూడా ఏదైతే లంచ్ మోషన్ పిటిషన్ ఏదైతే విచారించాలంటూ కూడా హైకోర్టులో అయితే ఆశ్రయించారు. ముఖ్యంగా సోమవారం వరకు కూడా అరెస్ట్ చేయకుండా ఆర్డర్స్ ఇవ్వాలంటూ కూడా ఏదైతే కోర్టు కూడా ప్రస్తుతం ఈ పిటిషన్ అయితే దాఖలైంది. ముఖ్యంగా పోలీసులు అడిగి 2.5 గంటలకి చెబుతామంటూ కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా చెప్పడం జరిగింది. అలాగే ఈ విచారణ 2:30 వరకు కూడా వాయిదా పడింది. కానీ ప్రస్తుతం ఇక్కడ చిక్కడపల్లి పిఎస్ దగ్గర కూడా ఒక ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఎందుకంటే అల్లు అర్జున్ని ఇక్కడ పిఎస్కు తీసుకురావడంతో కూడా ఒక్కసారిగా ఇక్కడికి ఏదైతే జనాలు పూర్తిగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా ఇక్కడికైతే చేరుకున్నారు. అలాగే మరొక పక్క పోలీసులు కూడా ఇక్కడ భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ముందస్తుగా ఇక్కడ పోలీసులు కూడా ఏదైతే భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ప్రస్తుతం చిక్కడపల్లి పిఎస్లోని ఏదైతే అల్లు అర్జున్కి సంబంధించి వాంగ్మూలం అయితే పోలీసులు అయితే తీసుకోవడం జరిగింది. అలాగే మరొక పక్క మరికొద్ది సేపట్లో ఇక్కడి నుంచి అల్లు అర్జున్ని నేరుగా గాంధీ హాస్పిటల్కి అయితే తీసుకెళ్తారు. గాంధీ హాస్పిటల్లోని ఏదైతే అల్లు అర్జున్కి వైద్య పరీక్షలు అయితే నిర్వహిస్తారు. వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత అక్కడి నుంచి నేరుగా నాంపల్లి కోర్టులో అయితే హాజరుపరుస్తారు. ముఖ్యంగా నాంపల్లి కోర్టులో హాజరుపరిచిన తర్వాత కూడా ఒక 14 రోజులు రిమాండ్ విధించే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా రేపు ఎల్లుండా కూడా ఏదైతే కోర్టు సెలవులు కాబట్టి ఖచ్చితంగా ఈ రోజే రిమాండ్ చేయడానికి కూడా పోలీసులు అయితే ప్రయత్నిస్తున్నారు. అలాగే మరొక పక్క అల్లు అర్జున్కి సంబంధించి రిమాండ్ రిపోర్ట్ కూడా ప్రస్తుతం పోలీసులు అయితే ప్రిపేర్ చేస్తున్నారు. అలాగే మరొక పక్క ఇప్పటికీ పోలీస్ స్టేషన్కి వచ్చేసి అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి అలాగే మరొక పక్క అల్లు అర్జున్ తండ్రి అరవింద్ అలాగే మరొక పక్క దిల్ రాజు కూడా పోలీస్ స్టేషన్కి అయితే చేరుకున్నారు. ముఖ్యంగా అల్లు అర్జున్కి సంఘీభావం తెలిపేందుకు కూడా ఇక్కడికైతే చేరుకున్నారు. అలాగే మరొక పక్క అల్లు అర్జున్ కూడా తన భార్య స్నేహారెడ్డికి కూడా ధైర్యంగా ఉండాలంటూ కూడా చెప్పినట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా చిక్కడపల్లి పిఎస్లోని ప్రస్తుతం ఏదైతే ఏసీపీ స్థాయి అధికారి అలాగే డీసీపీ స్థాయి అధికారి సమక్షంలో అయితే ఈ విచారణ అయితే కొనసాగింది. ముఖ్యంగా సంధ్యా థియేటర్ ఏదైతే అక్కడ జరిగిన పుష్ప 2 రిలీజ్కి సంబంధించి అల్లు అర్జున్ ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా నేరుగా ఏదైతే థియేటర్కి రావడం అక్కడ తొక్కిసలాట జరగడంతో కూడా ఏదైతే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుందంటూ కూడా పోలీసులు అయితే కేసు అయితే నమోదు చేశారు. ప్రస్తుతం మన విజువల్స్లో చూడొచ్చు అల్లు అర్జున్ని నేరుగా ఇక్కడ నుంచి ఏదైతే గాంధీ హాస్పిటల్కి అయితే తరలిస్తున్నారు. ప్రస్తుతం మన విజువల్స్లో కూడా చూడొచ్చు పోలీసులు ఇప్పుడే అల్లు అర్జున్ అయితే ఇక్కడ నుంచి గాంధీ ఆసుపత్రికి అయితే తరలిస్తున్నారు. గాంధీ ఆసుపత్రిలో ప్రస్తుతం అల్లు అర్జున్కి అయితే ముఖ్యంగా చూడొచ్చు అల్లు అర్జున్ ఇప్పటికే దీనికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడంతో కూడా ప్రస్తుతం ఈ సంఘటన అయితే చోటు చేసుకోవడంతో పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. అలాగే మరొక పక్క ప్రస్తుతం మనం చూడొచ్చు అల్లు అర్జున్ నేరుగా ఇక్కడ నుంచి ప్రస్తుతం గాంధీ ఆసుపత్రికి అయితే తరలిస్తున్నారు. గాంధీ ఆసుపత్రికి తరలించిన తర్వాత అక్కడ వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. వైద్య పరీక్షలు నిర్వహించి అక్కడి నుంచి నేరుగా ప్రస్తుతం ఏదైతే ఉస్మానియా నాంపల్లి కోర్టుకు అయితే తరలిస్తారు. నాంపల్లి కోర్టుకు తరలించిన తర్వాత అక్కడి నుంచి నేరుగా ఏదైతే జైలుకి తీసుకెళ్లే అవకాశం అయితే ఉందని తెలుస్తుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు విజువల్స్లో కూడా ప్రస్తుతం ఇప్పుడే ఏదైతే అల్లు అర్జున్ ఇక్కడ నుంచి నేరుగా నాంపల్లి కోర్టుకు అయితే తీసుకెళ్లారు. ఏదైతే ఇక్కడ నుంచి నేరుగా ప్రస్తుతం గాంధీ ఆసుపత్రికి అయితే తరలించారు. అక్కడ ఏదైతే గాంధీ ఆసుపత్రి అక్కడి నుంచి వైద్య పరీక్షలు నిర్వహించి నేరుగా నాంపల్లి కోర్టుకు అయితే తీసుకెళ్లే అవకాశం అయితే ఉంచింది. అంటే కుమార్ అంటే దీనికి సంబంధించి సోమవారం వరకు అరెస్ట్ చేయకుండా ఉండడం కోసం కూడా పిటిషన్ వేసినట్టు తెలుస్తుంది కదా, దానికి సంబంధించి ఎలాంటి తీర్పు వచ్చే అవకాశం ఉంది? అల్లు అర్జున్ని సోమవారం వరకు కూడా అరెస్ట్ చేయకుండా ఉండేందుకు కూడా ప్రస్తుతం అల్లు అర్జున్ తరపున న్యాయవాదులు కూడా ఏదైతే ఇప్పటికే కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ అయితే వేశారు. ముఖ్యంగా అల్లు అర్జున్ కూడా మొదటి నుంచి కూడా మొన్న బుధవారం కూడా ఈ కేసుకు సంబంధించి క్యాష్ పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది. ఈ క్యాష్ పిటిషన్కి సంబంధించి ముఖ్యంగా ఏదైతే తనను అరెస్ట్ చేయకుండా ఉండేందుకు అలాగే ఈ కేసులోని తన పేరు తీసేయాలంటూ కూడా ఏదైతే ఇప్పటికే ఏదైతే అల్లు అర్జున్ పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ క్యాష్ పిటిషన్ సంబంధించి కొద్దిసేపటి క్రితమే ఏదైతే లంచ్ మోషన్లోని ఈ కేసు విచారణ జరిపి అల్లు అర్జున్ని సోమవారం వరకు కూడా
రిమాండ్ చేయకుండా ఉండేందుకు కూడా న్యాయవాదులు పిటిషన్ అయితే దాఖలు చేశారు. ఈ విచారణ వచ్చేసి 2.5 గంటలకైతే మరొకసారి కొనసాగనుంది. ఆ కొనసాగిన తర్వాత అల్లు అర్జున్ అరెస్ట్ చేస్తారా లేదనేది అయితే మనం చూడాలి. కానీ ఈ కేసులోని ఖచ్చితంగా పోలీసులు మాత్రం అల్లు అర్జున్ని అరెస్ట్ చేసేందుకే రంగం మొత్తం సిద్ధం చేశారు. ఎందుకంటే ఆ సినిమా రిలీజ్ సంబంధించి ఒక మహిళా మృతి అనేది చాలా ఖండించాల్సిన విషయం. చందు కుమార్, అంటే ఏదైతే తొక్కిసలాట జరిగిందో దానికి సంబంధించి కూడా నిందితుడిగా అల్లు అర్జున్ని చేరుస్తూ ప్రస్తుతం అరెస్ట్ నేపథ్యంలో కూడా ఈ ప్రొసీడింగ్స్ అంతా కూడా జరుగుతున్న నేపథ్యంలో అయితే పలువురు ప్రముఖులు కూడా దీనికి సంబంధించి కేటీఆర్ కావచ్చు మరికొంతమంది కూడా ట్వీట్స్ చేస్తున్నట్టు తెలుస్తోంది. సో మొత్తం మీద ఈ ఘటనని ఎలా చూడాలి? అదేవిధంగా ఇప్పటికే ఏవైతే పలు సెక్షన్ల కింద అల్లు అర్జున్ పై నమోదు చేయడం జరిగిందో ఆ సెక్షన్లను బట్టి చూస్తే గనక సంవత్సరం నుండి 10 సంవత్సరాల వరకు కూడా శిక్ష పడే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. మరి వీళ్ళేమో సోమవారం వరకు అరెస్ట్ చేయకూడదని ఈ నేపథ్యంలో పిటిషన్ వేయడం కూడా జరిగింది. ఓవరాల్గా ఏమంటారు దీనికి సంబంధించి? చందు, మొత్తానికి ప్రస్తుతం మనం చూడొచ్చు ఈ కేసులోని ఇప్పటికే అల్లు అర్జున్ ఏదైతే క్వాష్ పిటిషన్ దాఖలు చేయడం, అలాగే దీనికి సంబంధించి ఇప్పుడు లంచ్ మోషన్లోని హైకోర్టును ఆశ్రయించి ఖచ్చితంగా విచారణ జరిపి సోమవారం వరకు కూడా అల్లు అర్జున్ని అరెస్ట్ చేయకుండా ఉండేందుకు ఏదైతే ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు. కానీ ఈ కేసులో చూసుకున్నట్టయితే పోలీసులు ముందుగానే అల్లు అర్జున్ అరెస్ట్ చేస్తామంటూ కూడా ఒక నోట్ అయితే రిలీజ్ చేశారు. ఎందుకంటే ఈ కేసులో ప్రధానంగా అల్లు అర్జునే మెయిన్ వ్యక్తిగా అయితే తెలుస్తుంది. ఎందుకంటే సంధ్యా థియేటర్ సంబంధించి ఏదైతే పుష్ప రిలీజ్ సమయంలోని ఏదైతే అల్లు అర్జున్ అక్కడికి నేరుగా రావడం అనేది చాలా పెద్ద తప్పు అనే చెప్పొచ్చు. ఎందుకంటే అల్లు అర్జున్కి ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ అనేది మనకు అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలోనే ఒకవేళ అల్లు అర్జున్ ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వస్తే అది కూడా పుష్ప 2 ప్రీమియర్ షోకి ముఖ్యంగా అప్పటికే జనాలు అలాగే ఫ్యాన్స్ కూడా పుష్ప 2 సినిమా చూడడానికి మాత్రం భారీ ఎత్తున అయితే వస్తూ ఉంటారు. ఆ నేపథ్యంలో ఎటువంటి సమాచారం ఇవ్వకుండా వచ్చి నేరుగా సినిమా థియేటర్లోకి వెళ్ళడం అనేది చాలా పెద్ద తప్పు అనే చెప్తున్నారు. ఎందుకంటే ముందుగా ఇన్ఫర్మేషన్ ఇస్తే ఖచ్చితంగా ముందుగా బందోబస్తు ఏర్పాటు చేస్తాం. అలాగే ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకునేందుకు కూడా పోలీస్ సిబ్బంది ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడంతోనే ఏదైతే ఇలాంటి సంఘటనలు జరిగాయి. అలాగే ఒకవేళ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటే ఇలాంటి సంఘటనలు జరగకపోదును, ఒక ఆడపిల్ల ఏదైతే చనిపోబోదునంటూ కూడా ప్రస్తుతం అయితే తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా ముందుగానే పూర్తిగా దీనికి సంబంధించి పూర్తి విచారణ చేపట్టిన తర్వాతే అల్లు అర్జున్పై కేసు అయితే నమోదైంది. ముఖ్యంగా 118, 105, 3/5 రెడ్ విత్ మీద ఈ కేసులు నమోదు చేయడం అంటే 10 ఏళ్ళు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఈ 10 ఏళ్ళు జైలు శిక్ష పడే అవకాశం ఉన్న కేసుల్లోని ఖచ్చితంగా ఏదైతే రిమాండ్కి అయితే తరలిస్తారు. ఒకవేళ 7 ఏళ్ల లోపు ఉన్న కేసులు అయితే కనుక ఏదైతే 41 CRPC నోటీసులు ఇస్తారు. కానీ ఈ కేసులోని 10 ఏళ్ళు జైలు శిక్ష పడే సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేయడంతో కూడా ప్రస్తుతం అల్లు అర్జున్ రిమాండ్ పంపించేందుకు కూడా పూర్తిగా సన్నాహాలు అయితే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ కూడా ఇటు గాంధీ ఆసుపత్రులకు అయితే తీసుకెళ్తున్నారు. గాంధీ హాస్పిటల్ నుంచి ఫ్యాన్స్ వర్షన్ కూడా చూడాలి. కొద్దిసేపటి క్రితం కొంతమంది అభిమానులు మాట్లాడుతూ కూడా ప్రతి సంవత్సరం కూడా అల్లు అర్జున్ అట్లా వస్తూనే ఉన్నారు. ఆ థియేటర్ యాజమాన్యం కావచ్చు, పోలీసులు కావచ్చు, ఆల్రెడీ అక్కడ మేము ఏదైతే సంబరాల నేపథ్యంలో కొన్ని క్రాకర్స్ కాల్చే నేపథ్యంలో కూడా పోలీసులు అక్కడే ఉన్నారు, అవి ఆఫ్ చేయడం జరిగింది. అలాంటి పోలీసులు ఎందుకు బాధ్యత తీసుకోలేదు? భద్రతకి సంబంధించి అల్లు అర్జున్ని కావాలని దోషిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారా ఎందుకు అంటూ కూడా అభిమానులు మాట్లాడినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా మీరేమంటారు దీనికి సంబంధించి? అక్కడ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి? అల్లు అర్జున్ ఇంటి దగ్గర పరిస్థితి ఎలా ఉంది? మీకు ఏమైనా అప్డేట్ ఉందా? ప్రస్తుతం ఆ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర కావచ్చు, మీరు అంటున్నారు వైద్య పరీక్షల నిమిత్తం కూడా అల్లు అర్జున్ తీసుకువెళ్తున్నారని. ప్రస్తుతం అక్కడ అంతా కూడా ఎక్కడికక్కడ, అంటే అల్లు అర్జున్ 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, నేషనల్ వైజ్గా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అల్లు అర్జున్ అభిమానులు వీళ్ళందరూ కూడా ఏ స్థాయిలో ఉందో మనం చూసాం పుష్ప 2 మానియా. మరి ఇప్పుడు అల్లు అర్జున్ ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ భారీ సంఖ్యలో అభిమానులు చేరుకునే పరిస్థితి ఉన్న నేపథ్యంలో భద్రతకి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు తీసుకున్నారు పోలీసులు? భారతదేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా అల్లు అర్జున్కి అనేక మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆ పుష్ప సినిమా అనేది కూడా ఏదైతే భారీ ఎత్తున అయితే విడుదలైంది. ఈ భారీ ఎత్తున విడుదలైన సందర్భంగానే అక్కడ అభిమానులు కూడా భారీగా చేరుకున్నారు. అదే సమయంలో అల్లు అర్జున్ అయితే రావడం జరిగింది. కానీ మరొక పక్క ఇటు ఫ్యాన్స్ చెప్పే విషయాలు మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఏదైతే పుష్ప 2 రిలీజ్ సమయంలోనే కాదు, అంతకుముందు ఏ సినిమా అయినా సరే ఖచ్చితంగా పోలీసులు అక్కడ భద్రత ఏర్పాటు చేస్తారు. అలాగే మరొక పక్క చూసుకున్నట్టయితే ఎటువంటిదైనా సరే దీనికి సంబంధించి ముఖ్యంగా అక్కడ అభిమానులు కూడా ప్రతి
ప్రతిసారి ఉంటారు, కానీ ప్రతి చోట కూడా ఏదైతే దీనికి సంబంధించి పోలీసులు ఎప్పుడు భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేస్తుంటారు. కానీ ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే ఈ కేసులోని ముఖ్యంగా అభిమానులు చెప్పే వాదన మట్టికి ముఖ్యంగా ఏదైతే ఎప్పుడైనా సరే పోలీసులు పూర్తిగా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తారు. ఇప్పుడే కాదు, ప్రతి సంవత్సరం కూడా పోలీసులు ఇదే తరహాలోనే ఏర్పాట్లు చేస్తారు. కానీ ఇలాంటి తొక్కిసలాట జరిగిన సమయంలో మాత్రం ఎందుకు పోలీసులు నిర్లక్ష్యం వహించారంటూ కూడా అభిమానులు అయితే చెప్తున్నారు. కానీ మరొక పక్క తాము కూడా ఏదైతే బాణాసంచా పేల్చామో బాణాసంచా పేల్చిన సమయంలో కూడా ఆ పోలీసులు అక్కడ ఉన్నారు. దానిని నివారించేందుకైతే అప్పుడు పోలీసులు అయితే వచ్చారు. కానీ అల్లు అర్జున్ వచ్చిన సమయంలో మాత్రం పోలీసులు ఎందుకు రాలేదు అనేది అయితే ప్రస్తుతం ప్రశ్నిస్తున్నారు. అలాగే కావాలని అల్లు అర్జున్ని రిమాండ్ చేసేందుకే కావాలని పోలీసులు కుట్ర పన్ని ఏదైతే అరెస్ట్ చేయడానికి సిద్ధమవుతున్నారంటూ కూడా ఇప్పటికే అల్లు అర్జున్ అభిమానులు అయితే చెప్తున్నారు. కానీ పోలీసుల తీరు మాత్రం వేరే రకంగా ఉంది. ఎందుకంటే ఏదైతే అల్లు అర్జున్ థియేటర్కి వచ్చిన సమయంలోనే ముఖ్యంగా ముందుగా సమాచారం ఇచ్చుంటే బందోబస్తు ఏర్పాటు చేస్తాం తప్ప ఏమీ చెప్పకుండా అంతలా వస్తే అల్లు అర్జున్కున్న అభిమానులు మాత్రం భారీ ఎత్తున అక్కడ చేరుకోవడంతో కూడా ఈ తొక్కిసలాట జరిగిందంటూ కూడా పోలీసులు అయితే ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేశారు. కానీ ప్రస్తుతం మనం గాంధీ హాస్పిటల్ దగ్గర అయితే ఉన్నాం. ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ హాస్పిటల్కి అయితే అల్లు అర్జున్ అయితే తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఏదైతే వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత అల్లు అర్జున్ నేరుగా ఇక్కడ నుంచి నాంపల్లి కోర్టులో అయితే హాజరుపరుస్తారు. నాంపల్లి కోర్టులో హాజరుపరిచిన తర్వాత ఖచ్చితంగా 14 రోజులు రిమాండ్ విధించే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా రేపు ఎల్లుండ కోర్టు సెలవులు కాబట్టి బెయిల్ కూడా లభించదనే తెలుస్తుంది. కానీ అల్లు అర్జున్ టీం మాత్రం ముందస్తుగానే ఏదైతే కోర్టులో అయితే పిటిషన్ దాఖలు చేశారు, ఈ పిటిషన్లో కూడా ఏదైతే లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసి ఖచ్చితంగా అరెస్ట్ చేయకుండా సోమవారం వరకు కూడా అరెస్ట్ చేయకుండా ఏదైతే ఆర్డర్స్ ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే కోర్టును అయితే ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అల్లు అర్జున్ టీం కూడా ఏదైతే బెయిల్ తెచ్చేందుకు అయితే ప్రయత్నం చేస్తుంది. కానీ మరొక పక్క పోలీసులు మాత్రం ఖచ్చితంగా అల్లు అర్జున్ని రిమాండ్ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే గాంధీ ఆసుపత్రికి అయితే తీసుకొచ్చారు. ఇక్కడ వైద్య పరీక్షలు ఏదైతే నిర్వహించిన తర్వాత నేరుగా కోర్టులో హాజరుపడతారు. అలాగే మరొక పక్క పోలీసులు కూడా ఇప్పటికే రిమాండ్ రిపోర్ట్ కూడా రెడీ చేశారు. ఈ రిమాండ్ రిపోర్ట్లో ముఖ్యంగా కీలకమైన వ్యక్తి అల్లు అర్జున్ అంటూ కూడా ఎలా చెప్తున్నారు. ముఖ్యంగా అల్లు అర్జున్కి సంబంధించి ఇప్పటికే వాంగ్మూలం కూడా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం గాంధీ హాస్పిటల్ దగ్గర పోలీసులు కూడా బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ వైద్య పరీక్షల నిమిత్తం అల్లు అర్జున్ కొద్దిసేపటి క్రితం ఇక్కడికైతే రావడం జరిగింది. ఇక్కడ వైద్య పరీక్షలు తదనంతరం కూడా కోర్టులో హాజరుపరిచే అవకాశం అయితే ఉంది. చందు, కుమార్, అరెస్టు విధానాన్ని ఎలా చూడాలి? అంటే చట్టం ముందు ఎవరైనా సమానమే, కానీ ముఖ్యంగా అల్లు అర్జున్ లాంటి నేషనల్ వైజ్ ఇమేజ్ ఉన్నటువంటి హీరో ఆయన కొంత సమయం కూడా అడిగినట్టు తెలుస్తోంది. డ్రెస్ చేంజ్ చేసుకునే టైం కూడా ఇవ్వలేదు, కాఫీ తాగుతూ ఉన్నారు, ఉన్న పళంగా కూడా బెడ్రూమ్ వరకు వచ్చేసారంటూ కూడా కొంత అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఓవరాల్గా ఈ అరెస్ట్ ఎపిసోడ్ని ఎలా చూడాలంట? చందు, అసలు వాస్తవంగా చూసుకున్నట్టయితే మొదటగా పోలీసులు 2 రోజుల క్రితమే ఒక నోట్ అయితే రిలీజ్ చేశారు. ఈ నోట్లో చాలా కీలకమైన అంశాలు ప్రస్తావించారు. సంధ్యా థియేటర్కి సంబంధించి జరిగిన తొక్కిసలాట్లో ఒక మహిళ మృతి చెందడం చాలా బాధాకరమని, అలాగే మరొక పక్క ఖచ్చితంగా ఈ సంఘటనకు సంబంధించి అల్లు అర్జున్ని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామంటూ కూడా 2 రోజుల క్రితమే పోలీసులు అయితే చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం పోలీసులు ఏదైతే అల్లు అర్జున్ ఇంటికి చేరుకొని అక్కడ నేరుగా అల్లు అర్జున్ అయితే అదుపులోకి తీసుకున్నారు. కానీ అదుపులోకి తీసుకున్న సమయంలో కూడా అల్లు అర్జున్ కొద్దిగా అసహనం అయితే వ్యక్తం చేశారు. ఎందుకంటే కనీసం డ్రెస్ మార్చుకోవడానికి కూడా సమయం ఇవ్వలేదంటూ అసహనం అయితే వ్యక్తం చేశారు. అలాగే మరొక పక్క ఉన్న పలంగా పోలీస్ స్టేషన్కి రావాలంటూ చెప్పడం జరిగింది. అలాగే ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ కేసులోని ఒక మహిళ చనిపోయిన కేసుని అల్లు అర్జున్ కీలక పాత్ర ఉన్న నేపథ్యంలోనే పోలీసులు ముందుగానే అరెస్ట్ చేస్తారని సమాచారం ఉన్న నేపథ్యంలోనే అల్లు అర్జున్ కూడా ఇలాంటి అసహనం వ్యక్తం చేయడం కూడా కరెక్ట్ కాదంటూ నేటిజన్లు అయితే చెప్తున్నారు. అలాగే మరొక పక్క చూసుకున్నట్టయితే తన ఇంట్లో ఉన్న సమయంలోని ముఖ్యంగా ఈ సంఘటనకు సంబంధించి అల్లు అర్జున్ కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ వ్యాఖ్యలకు సంబంధించి తన తండ్రిని కూడా పిఎస్కు రావద్దంటూ కూడా పోలీస్ వెహికల్ నుంచి అయితే దించేశారు. అలాగే మరొక పక్క తన భార్య స్నేహారెడ్డికి కూడా ధైర్యం చెప్పారు. ఏమీ కాదు, కేవలం విచారణకు మాత్రమే తను వెళ్తున్నానంటూ కూడా ముఖ్యంగా ఏదైతే తన భార్య స్నేహారెడ్డికి కూడా చెప్పడం జరిగింది. అలాగే మరొక పక్క ఏదైతే తన మామ కూడా పోలీస్ స్టేషన్కి అయితే రావడం జరిగింది. అలాగే మరొక పక్క చూసుకున్నట్టయితే ఈ కేసులోని ముందు నుంచి కూడా ఏదైతే ఈ సంఘటన జరిగిందో అప్పటి నుంచి కూడా ఈ కేసులో పోలీసులు విస్తృత స్థాయి విచారణ అయితే కొనసాగిస్తూనే ఉన్నారు. అలాగే మరొక పక్క ఈ సంఘటనకు సంబంధించి ఇప్పటికే సంధ్యా థియేటర్పై కూడా కేసు అయితే నమోదైంది. కానీ మరొక పక్క సంధ్యా థియేటర్ మాత్రం హైకోర్టులోకి అప్పీల్ చేసుకుంది. ఎందుకంటే తాము థియేటర్లో ప్రీమియర్ షోలు ప్రతిసారి వేస్తుంటాము, కానీ హీరోస్ వస్తారో వెళ్తారనేది అయితే తమకు తెలియదని, తమకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని, ఒకవేళ
ఒకవేళ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటే ఖచ్చితంగా తాము కూడా భద్రత ఏర్పాటు చేసామని అంటూ కూడా సంధ్యా థియేటర్ అయితే ఓనర్స్ అయితే చెప్తున్నారు. కానీ ఇటు అల్లు అర్జున్ మాత్రం ప్రస్తుతం లంచ్ మోషన్ పిటిషన్ అయితే ఇంకా కొద్దిసేపట్లో 2.5 గంటలకి ఈ లంచ్ మోషన్ పిటిషన్ అయితే ప్రస్తుతం విచారణ కొనసాగనుంది. ఒకవేళ బెయిల్ ఇస్తారా లేదంటే సోమవారం వరకు అరెస్ట్ చేయకుండా ఉండేందుకు అనుమతి ఇస్తారా అనేది అయితే మనం వేచి చూడాల్సి ఉంది. కానీ మరొక పక్క పోలీసులు మాత్రం ఇప్పుడు 100% అల్లు అర్జున్ రిమాండ్ చేయడానికే పూర్తిగా కేటీఆర్ ట్వీట్ ని ఎలా చూడాలి? ఆయన ఒక జాతీయ స్థాయి నాయకుడు అల్లు అర్జున్, ఆయన్ని ఇలాగా సాధారణ నేరస్తుడిగా కూడా ట్వీట్ చేస్తూ అరెస్ట్ చేయడానికి ప్రభుత్వం అభద్రతా భావంగా దీన్ని చూడాలంటూ కూడా ఆయన ట్వీట్ చేయడం జరిగింది. మరోవైపు చిక్కడపల్లికి మనకున్న సమాచారం ప్రకారం దిల్ రాజుతో పాటు నిర్మాత దిల్ రాజుతో పాటు మరికొంతమంది డైరెక్టర్లు కూడా అక్కడ చేరుకున్నట్టు తెలుస్తుంది. వైద్య పరీక్షలు కంప్లీట్ అయిన తర్వాత అక్కడికి చేరుకునే అవకాశం ఉందా? యశ్వంత్, ప్రస్తుతం మనం గాంధీ హాస్పిటల్ సిచ్యువేషన్ చూడొచ్చు. అల్లు అర్జున్ మామ కూడా ఇక్కడికైతే రావడం జరిగింది. కానీ ప్రస్తుతం ఆయన అయితే ఎటువంటి స్పందన అయితే ఇవ్వట్లేదు. వాస్తవంగా చూసుకున్నట్టయితే ఈ కేసులోని ఏదైతే ఇప్పటికీ ఏదైతే ఇటు రాజకీయ నాయకులు కూడా స్పందిస్తున్నారు. ఎందుకంటే ముఖ్యంగా చూసుకుంటే ప్రస్తుతం మనం చూడొచ్చు అల్లు అర్జున్ మామ కూడా ఇక్కడికైతే రావడం జరిగింది. మీరు అరెస్ట్ ఏ విధంగా చూస్తారు? ప్రస్తుతం మనం గాంధీ హాస్పిటల్ దగ్గర పరిస్థితి చూడొచ్చు. అసలు ఏం జరిగింది అనేది ఏదైతే అల్లు అర్జున్ మామ కూడా ఎటువంటి స్పందన అయితే ఇవ్వట్లేదు. కేవలం నేరుగా ఆసుపత్రికి నేను ఇప్పుడే వస్తున్నా. ప్రస్తుతం మనం చూడొచ్చు అల్లు అర్జున్ మామ కూడా ఎటువంటి స్పందన అయితే ఇవ్వట్లేదు. హాస్పిటల్కి నేరుగా అయితే వెళ్తున్నారు. ముఖ్యంగా లోపలికి అల్లు అర్జున్ దగ్గరికి అయితే వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతం మన విజువల్స్లో చూడొచ్చు. అలాగే మరొక పక్క ఇటు రాజకీయవేత్తలు కూడా దీనిపై స్పందిస్తున్నారు. ఎందుకంటే అల్లు అర్జున్ అనే వ్యక్తి ఏదైతే నేషనల్ స్థాయి వ్యక్తి అని, అలాగే అతనికి ఉన్న అభిమానులు ఏదైతే ప్రపంచవ్యాప్తంగా ఉన్నారంటూ కూడా కేటీఆర్ ట్వీట్ అయితే చేశారు. ఇలాంటి అరెస్టులు చేయడం సరికాదంటూ కూడా ఏదైతే కేటీఆర్ అయితే ట్వీట్ చేయడం జరిగింది. ప్రస్తుతం మనం గాంధీ హాస్పిటల్ దగ్గర చూడొచ్చు. పూర్తిగా ఇక్కడ కూడా బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్ మామ కూడా హాస్పిటల్కి అయితే చేరుకున్నారు. ఇప్పుడే మీడియాతో మాట్లాడడానికి కూడా ఆయన అయితే సముఖంగా లేరనే తెలుస్తుంది. వెంటనే లోపలికి అయితే వెళ్ళడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడ పోలీసులు కూడా ఏదైతే బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇక్కడైతే వైద్య పరీక్షలు తదనంతరం కూడా ఏదైతే అల్లు అర్జున్ ఇక్కడ నుంచి నేరుగా కోర్టులో అయితే హాజరుపరిచే అవకాశం అయితే ఉంచింది. ఇప్పటికే పోలీస్ స్టేషన్కి నిర్మాత దిల్ రాజుతో పాటు మరికొంతమంది డైరెక్టర్లు చేరుకున్నారు. అక్కడికి పోలీస్ స్టేషన్కి తీసుకొస్తారని చెప్తున్నారు. కోర్టు తర్వాత ఆయనపై నమోదైన సెక్షన్లు కనుక చూసుకుంటే 105 ఇలా పలు సెక్షన్లు నమోదైనట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్కి సంవత్సరం నుంచి 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు కూడా శిక్ష పడే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. మరి దీనికి వాళ్ళు సోమవారం వరకు అరెస్ట్ చేయకూడదనే ఒక పిటిషన్ కూడా వేయడం జరిగింది. దీనికి సంబంధించి కోర్టు ఎట్లా తీసుకుంటుందని చెప్పాలి కుమార్? చందు, ప్రస్తుతం ఏదైతే చిక్కడపల్లి పిఎస్లోని పోలీసులు నమోదు చేసిన కేసుల ప్రకారం చూసుకున్నట్టయితే BNS 118 అలాగే 105 3/5 రెడ్ విత్ కింద కేసులు అయితే నమోదు చేశారు. ఈ కేసు ప్రకారం చూసుకున్నట్టయితే ముఖ్యంగా 5 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళు జైలు శిక్ష పడే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా పోలీసు చట్ట ప్రకారం ఏదైతే లా ప్రకారం చూసుకున్నట్టయితే 7 ఏళ్ళ లోపు కేసు నమోదైతే కనుక ఖచ్చితంగా బెయిల్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. స్టేషన్ బెయిల్ ఇచ్చి 41 CRPC నోట్ ఇచ్చి పంపిస్తారు. కానీ ఈ కేసులోని 10 ఏళ్ళు శిక్ష పడే అవకాశం ఉన్న నేపథ్యంలోని ఖచ్చితంగా రిమాండ్ అయితే చేస్తారు. అలాగే ఇది సెలబ్రిటీ అయినా, రాజకీయవేత్త అయినా, సామాన్య వ్యక్తి అయినా సరే ఖచ్చితంగా ఈ కేసుల్లోని 10 ఏళ్ళు పైబడి శిక్షలు ఉంటే కనుక ఖచ్చితంగా రిమాండ్ అయితే చేస్తారు. ఇదే తరుణంలోని అల్లు అర్జున్ కూడా రిమాండ్ చేసేందుకు కూడా పోలీసులు అయితే ప్రస్తుతం సిద్ధమయ్యారని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇటు చిక్కడపల్లి పిఎస్కి తీసుకొచ్చిన సమయంలో కూడా అక్కడికి దిల్ రాజుతో పాటు అతను మామ, అలాగే అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ కూడా అక్కడికైతే చేరుకున్నారు. కానీ అక్కడ ప్రస్తుతం పోలీసులు మాత్రం ఆయన లోపలికి ఎలా అయితే చేయలేదు, కేవలం బయట మాత్రం ఉన్నారు. ఆ తర్వాత ముఖ్యంగా చూసుకున్నట్టయితే పోలీస్ స్టేషన్ నుంచి అల్లు అర్జున్ని పూర్తిగా విచారించి ఆ అల్లు అర్జున్ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. స్టేట్మెంట్ రికార్డ్ చేయడమే కాదు, అల్లు అర్జున్ వాంగ్మూలం తీసుకున్నారు. అలాగే మరొక పక్క ఆ వాంగ్మూలం తీసుకున్న తర్వాత అల్లు అర్జున్ని నేరుగా చిక్కడపల్లి పిఎస్ నుంచి 2 పోలీస్ వాహనాల్లోని నేరుగా గాంధీ ఆసుపత్రికి అయితే తీసుకొచ్చారు. ఇటు గాంధీ ఆసుపత్రికి కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్ మామ
కూడా ఇక్కడికైతే చేరుకోవడం జరిగింది. అలాగే మరొక పక్క డీసీపీ సహా అధికారి కూడా గాంధీ హాస్పిటల్కి అయితే చేరుకున్నారు. ఇప్పుడు గాంధీ హాస్పిటల్లోని ప్రస్తుతం అల్లు అర్జున్కి అయితే వైద్య పరీక్షలు అయితే నిర్వహిస్తున్నారు. ఆ వైద్య పరీక్షలు తదనంతరం కూడా నేరుగా ఏదైతే నాంపల్లి కోర్టులో హాజరుపరుస్తారో నాంపల్లి కోర్టులో 14 రోజులు రిమాండ్ పడే అవకాశం అవుతుంది. కానీ మరొక పక్క ఇప్పటికే అల్లు అర్జున్ టీం ఏదైతే లీగల్ టీం కూడా హైకోర్టును ఆశ్రయించి ఏదైతే లంచ్ మోషన్ పిటిషన్ వేసింది. ఎందుకంటే ఈ రోజు శుక్రవారం కావడంతో రేపు ఎల్లుండ కోర్టు అయితే హాలిడేస్ ఉంటుంది. ముఖ్యంగా ఈ కోర్టు హాలిడేస్ నేపథ్యంలోనే ఎటువంటి బెయిల్ కూడా దొరకదు. ఈ నేపథ్యంలోనే ఏదైతే ముందస్తుగానే ఏదైతే లంచ్ మోషన్ పిటిషన్ అయితే దాఖలు చేశారు. ఈ కేసులోని అల్లు అర్జున్ అరెస్ట్ చేయకుండా సోమవారం వరకు టైం ఇవ్వాలంటూ కూడా ఏదైతే పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలోనే ప్రస్తుతం ఏదైతే ఈ పిటిషన్ విచారణ కూడా 2:30 వరకు కూడా హైకోర్టు అయితే వాయిదా వేసింది. ఒకవేళ ఏదైతే విచారణ జరిగిన తర్వాత ఒకవేళ ఈ కేసులోని అల్లు అర్జున్కి సంబంధించి ఎటువంటి క్లియరెన్స్ రాకపోతే కనుక ఖచ్చితంగా అల్లు అర్జున్ అయితే రిమాండ్ చేస్తారు. అలాగే మరొక పక్క ప్రస్తుతం మనం విజువల్స్ లో కూడా ఇటు పోలీస్ వెహికల్స్ కూడా వరుసగా ఇక్కడికైతే చేరుకుంటున్నాయి. అలాగే మరొక పక్క ఇప్పటికే సంధ్యా థియేటర్ ఓనర్స్ కూడా హైకోర్టును ఆశ్రయించారు. అలాగే మరొక పక్క ఇటు అల్లు అర్జున్ టీం కూడా ఏదైతే హైకోర్టు ఆశ్రయించిన నేపథ్యంలోని ప్రస్తుతం గాంధీ హాస్పిటల్ దగ్గర కూడా ఏదైతే పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి ప్రస్తుతం అల్లు అర్జున్కి అయితే వైద్య పరీక్షలు అయితే నిర్వహిస్తున్నారు. చంద్రు. రైట్ కుమార్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.